తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఒంటరితనము ఏకాంతము అనే ధారావాహిక వింటున్నామండి. రాసిన వారు శ్రీమతి విజయలక్ష్మి అవధానుల గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను సమాధానం రాయడం మొదలెట్టాను. ఆనంద్, బహుశా మా చర్య మిమ్మల్ని బాధ పెట్టిందేమో, అందుకు సారీ. మీరు ఏదీ దాచకుండా అన్నీ విపులంగా రాసినందుకు ధన్యవాదాలు. కానీ ఒక ఆడపిల్ల తల్లిదండ్రులుగా మా భయాలు మాకుంటాయిగా. అయినా మేము వెళ్ళింది ఎవరో తెలియని మూడో వారి దగ్గర కాదు కదా, మీ సొంత అక్క దగ్గరికే. ఇప్పటిదాకా మేము మా అమ్మాయికి మీ విషయం చెప్పలేదు. ఇవాళ రేపు చెప్తాను. నేను మా అమ్మాయికి విషయం చెప్పిన తర్వాత మీరు మా అమ్మాయితో ఈమెయిల్ ద్వారా సంభాషించవచ్చు. ఇప్పటి నుండి ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకోవద్దు. మీ ఇద్దరి మధ్య కొన్ని మాటలు అయ్యి ఒకరినొకరు అర్థం చేసుకున్నాక ఒకరికొకరం తగిన వారం అనుకున్న తర్వాత ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకోవచ్చు. మెసేజ్ ముగించి సబ్మిట్ బటన్ క్లిక్ చేసేసాను. మర్నాడు హిమకు జరిగిన విషయం మొత్తం చెప్పి తాను ఆనంద్తో ఈమెయిల్స్ ద్వారా సంభాషణ జరిపేటట్లు ఒప్పించాను. వెబ్సైట్లో ప్రొఫైల్ లింక్ కూడా తనకు పంపాను. హిమకు చెప్పిన మర్నాడు ఆనంద్కి కూడా చెప్పి హిమ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చాను. 2 రోజుల తర్వాత సాయంత్రం హిమ నుండి ఫోన్ వచ్చింది. అమ్మా, ఈ ఆనంద్ ఏదో జెన్యూన్ మనిషిలాగే ఉన్నాడు. నువ్వు వాళ్ళ అక్కల గురించి చెప్పినదే అంతా నాకు చెప్పాడు. నాకు అన్నింటికంటే నచ్చినది తను ముందు పిల్లల గురించి అడిగాడు. నువ్వు పిల్లల ఫోటోలు ఇచ్చావట కదా, నా దగ్గర ఇంకా ఫోటోలు ఉన్నాయా అని అడిగాడు. ఫోన్లే తల్లి, నీ ఫస్ట్ ఇంప్రెషన్ బాగానే ఉంది. కొన్నాళ్ళు మాట్లాడి చూడు. ఇప్పటి నుండి ఫోన్ నెంబర్ ఇవ్వకు. నాకు మాత్రం తెలియదా అమ్మా, నువ్వు ఇమ్మన్నా సరే నాకు నమ్మకం కుదిరిన తర్వాతే ఇస్తాను అంది హిమ. రోజు సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చాక హిమకు ఫోన్ చేసినప్పుడు ఆనంద్తో ఏం మాటలు అయ్యాయో కనుక్కోవడం అలవాటైంది. ఈమెయిల్స్ కదమ్మా, పెద్ద ఆసక్తికరమైన మాటలు ఏమీ జరగడం లేదు. అతని మెయిల్స్లో ఎక్కువగా ఫార్వర్డెడ్ మెయిల్స్ ఉంటున్నాయి. అవన్నీ ఇంటర్నెట్లో నేను బోల్డ్ సార్లు చూసినవే. అప్పుడప్పుడు తన రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి చెప్తూ ఉంటాడు. నాకు కాస్త నిరాశగా అనిపించింది. ఇప్పటికి 5-6 మెయిల్స్ ఇద్దరి మధ్య నడిచి ఉంటాయి. ఒకరి గురించి ఒకరు తెలుసుకోకుండా ఈ ఫార్వర్డెడ్ మెసేజ్లు ఏమిటి? కాస్త నిరాశగా అనిపించింది. 4-5 రోజుల తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు హిమ దగ్గర నుండి ఫోన్ వచ్చింది. ఈ సమయంలో చేసింది ఏమిటా అనుకుంటూ ఆన్సర్ బటన్ నొక్కాను. అమ్మా, ఇవాళ ఏం జరిగిందో తెలుసా? ఫోన్ ఎత్తగానే ఆత్రంగా అంది హిమ. ఏమైందిరా తల్లి? లంచ్ అవర్కి కాస్త ముందు నా గురించి ఎవరో విజిటర్ వచ్చారని అటెండర్ వచ్చి చెప్పాడు. నేను విజిటర్స్ రూమ్లోకి వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక కొత్త మనిషి కూర్చొని ఉన్నాడు. కొంచెం పరీక్షగా చూసేసరికి అతను ఆనంద్ అని తెలిసింది. నేను రాగానే మర్యాదగా లేచి విష్ చేసి తనను తాను పరిచయం చేసుకున్నాడు. ప్రొఫైల్లో నేను ఏ ఆఫీస్లో పనిచేస్తున్నానో రాశాను కదా, అతనికి ఈ దగ్గరలోనే ఏదో పని పడిందట. ఎలాగూ ఇక్కడి దాకా వచ్చాను కదా అని మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాను అన్నాడు. లంచ్ అవర్లో ఎక్కడికైనా బయటికి వెళ్ళి లంచ్ చేద్దామా అని అడిగాడు. ఇద్దరం మా ఆఫీస్కి దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్ళాం. భోజనం చేస్తున్నంతసేపు తన మొదటి భార్య గురించి ఏమేమో చెప్పాడు. తన పిల్లల్ని మిస్ అయిపోతున్నానని చాలా బాధపడ్డాడు. అతను నా ఫోన్ నెంబర్ అడిగాడు. ఇవ్వక తప్పలేదమ్మా, ఎలాగూ పర్సనల్గా కలుసుకున్నాం, ఇంకా ఫోన్ నెంబర్ ఇవ్వడానికి అభ్యంతరం ఎందుకు అనుకున్నాను. హిమ చెప్పడం ఆపింది. అవును తల్లి, నిజమే. ఎప్పటికైనా కలిసి మాట్లాడుకోవాల్సిందే కదా అన్నాను సంతోషంగా. కొంచెం నిశ్చింతగా అనిపించింది. మరో 3 రోజుల తర్వాత సాయంత్రం హిమ దగ్గర నుండి ఫోన్ వచ్చింది. అమ్మా, ఇవాళ మధ్యాహ్నం మళ్ళా మేము బయట హోటల్కి వెళ్ళాము. ఈసారి హిమ గొంతులో ఏదో ఉత్సాహం వినిపించింది. చెప్పు తల్లి, ఏదో ఉత్సాహంగా ఉన్నట్లున్నావు. ఇవాళ అతను ఇంకా క్లోజ్గా మాట్లాడారు. కేవలం తన గురించి చెప్పుకోవడమే కాకుండా నా గురించి అన్నీ అడిగి తెలుసుకున్నారు. కొంచెం మెచ్చుకున్నారు కూడా. హిమ అతని గురించి చెప్తున్నప్పుడు బహువచనంలో చెప్పడం నా దృష్టిని దాటిపోలేదు. నవ్వుకున్నాను. చాలా సంతోషకరమైన విషయం తల్లి అన్నాను సంతృప్తిగా. అమ్మా, ఇంకా సంకోచంతో చెప్పడం ఆపేసింది. చెప్పమ్మా ఆత్రంగా అడిగాను. మరేమో అతను ఒక మల్లెపువ్వుల దండ తెచ్చి ఇచ్చారు. హిమా,
మామూలుగా అయితే గులాబీ చేతికిచ్చి మోకాళ్ళ మీద కూర్చొని నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతారు. కానీ ఈ హోటల్లో అంత సీన్ క్రియేట్ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే ఈ మల్లెదండనే గులాబీ పువ్వు అనుకొని నీకు ఇష్టమైతే తలలో పెట్టుకో అన్నారు. నేను తలలో పెట్టుకున్నాను. చెప్పడం ఆపింది హిమ. నా మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది. అతని సున్నితత్వానికి ముచ్చట వేసింది. చాలా మంచి విషయం చెప్పావు తల్లి అన్నాను గొంతు వణుకుతుండగా. అమ్మా, మరేమో ఆయన అన్నారు, ఇంక నేను ఆ వెబ్సైట్ నుంచి నా ప్రొఫైల్ తీసేస్తాను, నువ్వు కూడా తీసేయి అని. తర్వాత నా ప్రొఫైల్ తీసేయమ్మా. అవును సుమా, నాకు ఆ విషయమే తట్టలేదు. తర్వాత కంప్యూటర్ ఓపెన్ చేశాక ముందు ఆ పనే చేస్తాను అన్నాను ఉత్సాహంగా. మరి కొంచెం సేపు ఆ విషయాలే చెప్పి ఫోన్ పెట్టేసింది. నేను శేఖర్కి సంతోషంగా అన్ని విషయాలు చెప్పాను. నాకు హిమతల్లి చెప్పింది సరు అన్నాడు సంతోషంగా. సరు, ఎలాగూ వీళ్ళు హోటల్లో కలుసుకొని మాట్లాడుకుంటున్నారు. ఒకసారి అతన్ని ఇంటికి భోజనానికి పిలిస్తే బాగుంటుందేమో అన్నాడు శేఖర్. నేను 4 రోజుల్లో అక్కడికి వస్తున్నాను కదా, నేను అక్కడ ఉన్నప్పుడు పిలుద్దాం అన్నాను. అవును, నువ్వు కూడా ఉంటే బాగుంటుంది. శేఖర్తో మాటలయ్యాక కంప్యూటర్ తెరిచి ఆ వెబ్సైట్ నుండి హిమ ప్రొఫైల్ తొలగించాను. మనసులోంచి ఏదో పెద్ద భారం దిగిపోయిన భావన. ఆ శనివారం నేను విశాఖ వెళ్ళిన రోజు ఆనంద్ను మధ్యాహ్నం భోజనానికి పిలిచాము. మొదట రానని చాలా మొహమాట పడ్డా ఆఖరికి ఒప్పుకున్నాడు. అమ్మా, ఇవాళ నేను 2 ఐటమ్స్ చేస్తాను, మిగిలినవి కృష్ణకుమారి గారి చేత చేయిద్దాం అంది హిమ. సరే చెయ్యి. వంటావిడ వచ్చేలోపు హిమ వెజిటబుల్ పలావ్ చేసింది. ఇన్స్టెంట్ గులాబ్ జామ్ మిక్స్తో గులాబ్ జామున్లు చేసింది. రైతా ఎలా చేయాలో నేను కృష్ణకుమారి గారికి చెప్తాలే అంది. నేను హిమ వైపు మురిపంగా చూశాను. అనుకున్న సమయానికే వచ్చాడు. ఫోటోలో కంటే బాగున్నాడు అనిపించింది. కొంచెంసేపు కొన్ని మామూలు మాటలయ్యాక తన పాత సంసారాన్ని గురించి చెప్పడం మొదలెట్టాడు. ఆంటీ, అంకుల్, మీరు చెప్తే నమ్మరు కానీ రోజు ఆఫీస్ అయ్యాక ఇంటివైపు కారు తిప్పుతూ ఉంటే మనసు చాలా చిరాగ్గా అయిపోయేది. కారుని అటు నుండి అటే వెనక్కి తిప్పి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అనిపించేది. అతి కష్టం మీద ఇంటివైపు వెళ్ళేవాడిని అన్నాడు. నా మనసు జాలితో నిండిపోయింది. మరి మీ ఎక్స్ వైఫ్ పుట్టింటికి వెళ్ళిపోయాక మీ అమ్మగారిని ఎవరు చూసుకుంటున్నారు అడిగాను. అమ్మకేమో బాగా వయసు పైబడింది. పైగా ఎప్పుడూ ఏదో అనారోగ్యం. నేను పొద్దున్న ఆఫీస్కి వెళ్తే సాయంత్రం దాకా రాను. అమ్మ ఒక్కతే ఇంట్లో ఉండలేదు. అక్క దగ్గరికి వెళ్ళదు. అందుకే వృద్ధాశ్రమంలో చేర్పించాను. మళ్ళా మ్యారేజ్ అయితే అమ్మని ఇంటికి తెచ్చేసుకుందామని ఉద్దేశం అంటూ ఓరగా హిమ వైపు చూశాడు. హిమ చిరునవ్వుతో భరోసా ఇచ్చింది. నాకు గర్వంగా అనిపించింది. ఆ తర్వాత పిల్లలిద్దరినీ పక్కన కూర్చోపెట్టుకుని స్కూల్ విషయాలు అడిగాడు. తాను తెచ్చిన క్యాడ్బరీ ఇద్దరికీ ఇచ్చాడు. ఇద్దరూ తొందరగానే చనువైపోయారు. హిమ, ఒకసారి నువ్వు లేకుండా వీళ్ళిద్దరినీ మాత్రమే ఏదైనా ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకెళ్తాను. నా దగ్గర చనువు చేసుకోవాలి కదా అన్నాడు. చూద్దాం, ఇద్దరికీ కాస్త మొహమాటం ఎక్కువ. కొన్నాళ్ళు ఇలాగే చనువు అయ్యాక తీసుకెళ్ళవచ్చు అన్నాను. అన్నం తింటున్నప్పుడు ప్రతి పదార్థాన్ని ఆస్వాదిస్తూ తిన్నాడు. ఇటువంటి భోజనం తిని, ఇంటి భోజనం తిని ఎన్నాళ్ళైందో. ఏదో నాకు వంట వచ్చు కాబట్టి ఒక పూటైనా చేసుకోగలుగుతున్నాను. మధ్యాహ్నం ఎప్పుడూ ఆఫీస్ క్యాంటీన్లోనే లంచ్ అన్నాడు. హిమని పులావ్ రెసిపీ అడిగి తెలుసుకున్నాడు. ఆంటీ, నేను కటిక పెసర పచ్చడి, వంకాయలు కాల్చిన పులుసు పచ్చడి బాగా చేస్తాను తెలుసా. ఆ 2 మంచి కాంబినేషన్. ఈసారి నేను వచ్చినప్పుడు చేసి తీసుకొస్తాను అన్నాడు. మొత్తం మీద ఆ రోజు సరదాగా గడిచిపోయింది. హిమ దగ్గర నుండి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. వాళ్ళు హోటల్కి వెళ్ళి ఏం మాట్లాడుకున్నారో చెప్తోంది. ఒకరోజు హిమ ఫోన్ చేసినప్పుడు గొంతులో ఆందోళన వినిపించింది. అమ్మా, ఇవాళ ఏమైందో తెలుసా. మేము ఎప్పుడూ వెళ్ళే హోటల్కి కాక వేరే హోటల్కి వెళ్ళాం. అక్కడైతే ఫ్యామిలీ రూమ్ ఉంటుందని కాస్త హాయిగా మాట్లాడుకోవచ్చని ఆనంద్ అక్కడికి తీసుకెళ్లారు. మేము వెళ్ళి ఫ్యామిలీ రూమ్లో కూర్చున్నాం. వెయిటర్ వచ్చాడు. బాగున్నారా సార్? 4 రోజుల క్రితం మేడంను తీసుకురాకుండా పిల్లలిద్దరినే తీసుకువచ్చారు. ఇప్పుడు మేడంను తీసుకొచ్చి పిల్లల్ని వదిలేశారు. మొత్తం మీద మీ ఫ్యామిలీ చాలా బాగుంది సార్ అన్నాడు నవ్వుతూ. ఆనంద్కి విపరీతమైన కోపం వచ్చింది. ఏయ్, నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో? నేనెప్పుడూ ఇక్కడికి ఏ పిల్లలను తీసుకురాలేదు అన్నారు అరుస్తూ. నేను బిత్తరపోయి చూస్తూ ఉండిపోయాను. భలేవారు సార్, మీ మెడలో ఉన్న ఆ స్టీల్ గొలుసు నాకు బాగా గుర్తే. 2 ఆడపిల్లలతో వచ్చారు.
చిన్నపిల్ల అమ్మ కావాలి అని ఏడుస్తుంటే నన్ను గులాబ్ జామున్ తెమ్మన్నారు. సర్వర్ తొనక్కుండా అన్నాడు, షటప్, అతి వాగుడు వాగకు, మీ ప్రొపరేటర్తో చెప్పి నీ ఉద్యోగం పీకించేస్తాను అంటూ ఆనంద్ గట్టిగా అరిచారు. హిమ చెప్పడం ఆపింది. నా మనసు ఎందుకో ఏదో కీడు శంకించింది. అయినా ఆ సర్వరు ఎవరిని చూసి ఎవరనుకున్నాడో, మనుషులను పోలిన మనుషులు ఉంటారు కదా అన్నానే కానీ నా మాటల మీద నాకే నమ్మకం కుదరలేదు. అలాగే అనుకొని నేను నా మనసుని సమాధానపరుచుకున్నానమ్మా. కానీ ఆ సర్వరు ఆనంద్ మెడలోని స్టీల్ గొలుసు గురించి చెప్పాడు. అదే నన్ను ముళ్ళులా గుచ్చుతోంది. అటువంటి గొలుసు నేను ఏ మగవారి మెడలోనూ చూడలేదు. ఆ సర్వరు అల్లరి పెడదామని ఏవైనా నాటకాలు ఆడుతున్నాడేమో సందేహంగానే అన్నాను. నాకు అలాగే అనిపిస్తోందమ్మా అంది హిమ. కొన్ని మాటలయ్యాక ఫోన్ పెట్టేసింది. నా మనసు భారంగా అయిపోయింది. పిల్ల జీవితాన్ని కాపాడు తండ్రి అని భగవంతుడిని ప్రార్థించాను. కొన్నాళ్ళు గడిచాయి. సరు, నేను విజయవాడలో మా స్నేహితుడి కొడుకు పెళ్లికి వెళ్ళాలి. అదృష్టవశాత్తు పెళ్లి శనివారం పడింది. హిమకి శని ఆదివారాలు సెలవే కాబట్టి నేను వెళ్ళినా పర్వాలేదు. శుక్రవారం రాత్రికి వెళ్ళి ఆదివారం రాత్రి వచ్చేస్తాను అంటూ ఫోన్ చేశారు శేఖర్. వెళ్ళండి, చాలా రోజులై మీరు ఎక్కడికి వెళ్ళలేదు. వెళ్ళి కాస్త ఎంజాయ్ చేసిరండి అన్నాను. శనివారం రాత్రి 10:30 హిమ దగ్గర నుండి ఫోన్ వచ్చింది. సాయంత్రమే చేసింది. మళ్ళా ఇప్పుడు ఈ సమయంలో ఎందుకు చెప్పమా? శేఖర్ కూడా ఊర్లో లేరు. మళ్ళా పిల్లకి ఏ విషయంలోనో భయం వేయలేదు కదా అనుకుంటూ దడదడలాడే గుండెతో ఫోన్ లిఫ్ట్ చేశాను. ఏం తల్లి ఈ సమయంలో చేశావు? అంతా బాగుందా? ఆత్రంగా అడిగాను. అదేమిటి నువ్వు అంత టెన్షన్ పడుతున్నావు? అంతా బాగుంది. మనసు కొంచెం చిరాగ్గా ఉంది, అందుకే చేశాను. అటు నుండి హిమ గొంతు మృదువుగా వినిపించింది. అమ్మయ్యా అనుకుంటూ చెప్పు తల్లి అన్నాను. ఇవాళ ఒక విషయం జరిగిందమ్మా. కొంచెం చిరాకు తెప్పించే సంఘటన. నీకు చెప్పకుండా ఉండలేను అనిపించింది, అందుకే చేశాను. చెప్పు తల్లి, ఏం జరిగింది? హిమ చెప్పడం మొదలెట్టింది. నిన్న మధ్యాహ్నం ఆనంద్ ఫోన్ చేశారు. రేపు శనివారం మీకు ఆఫీసు సెలవే కదా, రేపు సాయంత్రం కొంచెంసేపు ఏదైనా హోటల్లో కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకుందామా అని. రేపు మా నాన్నగారు ఊర్లో ఉండరు. ఇంట్లో పిల్లల్ని వదిలేసి నేను రాలేను అన్నాను. అయ్యో, సాయంత్రం అయితే కాస్త ఎక్కువసేపు మాట్లాడుకోవచ్చు అనుకున్నాను. రోజు ఆఫీస్ లంచ్ అవర్లో ఏమిటో హడావిడిగా అయిపోతుంది అన్నారు. ఇవాళ రాత్రి 8 గంటలకు నేను ఇంట్లో పిల్లలకు భోజనాలు పెడుతుంటే కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసి చూస్తే ఆనంద్. నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఫోన్ చేయకుండా వచ్చాను అన్నారు. ఇవాళ రాత్రి భోజనాల్లోకి పన్నీర్ పరోటా చేస్తున్నాను అన్నావు కదా, నాకు నీ చేతి పన్నీర్ పరోటా తినాలని బుద్ధి పుట్టింది. అందువల్ల అప్పటికప్పుడు అనుకొని వచ్చేశాను. నాకు సరిపడే పిండి ఉందా, లేక పిండి డబ్బా ఎక్కడుందో చెప్పు, చెప్తే నేను కలిపేస్తాను అన్నారు హుషారుగా. నువ్వేమీ కలపక్కర్లేదు, నువ్వు తిన్నా సరిపోతుంది అన్నాను. పిల్లలిద్దరూ తినడం అయిపోయింది. నువ్వు కూర్చో, వేడివేడిగా చేసి పెడతాను అన్నాను. అలా కాదు, పిల్లలిద్దరూ పడుకొని ఆ తర్వాత ఇద్దరం కలిసి చేసుకుని కబుర్లు చెప్పుకుంటూ తిందాం అన్నారు. సరే అలాగే అన్నాను. పిల్లలిద్దరూ తిన్నాక వాళ్ళని పడుకోబెట్టాను. అంతసేపు తాను టీవీ చూస్తూ కూర్చున్నారు. పిల్లలు పడుకున్నాక హాల్లోకి వచ్చి పద ఇద్దరం కలిసి పరాటాలు చేసుకుందాం అన్నాను. తొందరెందుకు లేదు, కాసేపు కబుర్లు చెప్పుకున్నాక చేసుకుందాం అన్నారు. సరే అంటూ హాల్లో అతనికి ఎదురుగా సోఫాలో కూర్చున్నాను. హిము, ఇక్కడైతే ఫ్రీగా మాట్లాడుకోలేము, మనం హాయిగా నీ బెడ్రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందామా అని అడిగారు. అదిరిపడ్డాను. ఇక్కడ బాగానే ఉందిగా, బెడ్రూమ్లోకి ఎందుకు అన్నాను. అది కాదు హిమ, కొంచెం ప్రైవసీ కావాలి అనిపిస్తోంది. ఎలాగూ కొన్నాళ్లలో పెళ్లి చేసుకోబోయేవాళ్ళం, కాస్త ఫ్రీగా ఉంటే తప్పేమిటి అన్నారు. వద్దు ఆనంద్, ఎలాగూ పెళ్లి చేసుకోబోతున్నాం, పెళ్లి తర్వాతనే ఫ్రీగా ఉందాం అన్నాను. పెళ్లికి పునాది నమ్మకం హిమ, నా మీద నీకు నమ్మకం లేదా? కాస్త కోపంగా అడిగారు. ఇక్కడ ప్రశ్న నమ్మకం కాదు, నేను కొన్ని విలువలను నమ్ముకున్నాను, వాటికి కట్టుబడి ఉండాలనుకుంటున్నాను. సారీ అన్నాను. అతను మొహం గంటు పెట్టుకొని చాలాసేపు కూర్చున్నాడు. ఓ పావు గంట తర్వాత ఇంక నేను వెళ్తా అని లేచాడు. అదేమిటి, ఇద్దరం కలిసి పరోటాలు చేసుకుందాం అన్నావుగా? ఇప్పుడు ఆ కలిసి చేసుకునే మూడు పోయింది అన్నాడు లేస్తూ. పోనీ ఒక్క 10 నిమిషాలు కూర్చుంటే పరోటాలు చేసి బాక్సులు పెట్టిస్తాను, ఇంటికెళ్ళాక తినొచ్చు అన్నాను. సరే అన్నాడు ముభావంగా. ఇద్దరం కలిసి చేసుకుందాం అన్న మనిషి వంటింటి వైపు కూడా తొంగి చూడలేదు. నేను పరోటాలు చేసి బాక్స్లో పెట్టి ఇస్తే మౌనంగా తీసుకుని వెళ్ళిపోయాడు.
హిమ చెప్పడం ఆపింది. వింటున్న నాకు గుండెలు అవిసిపోయాయి. ఏం మాట్లాడాలో కూడా తోచలేదు. ఆఖరికి ఎలాగో గొంతు పెగుల్చుకొని అన్నాను, అతను ఏదో ఆవేశంలో ఉన్నట్లున్నాడు. రేపటికి మళ్ళా మామూలుగా అయిపోతాళ్లే. అలా అయితే అంతకంటే కావాల్సింది లేదు. అమ్మా, ఒకటి చెప్పనా? చెప్పు తల్లి. 2-3 రోజుల క్రితం మధ్యాహ్నం ఒక హోటల్కి వెళ్ళి కూర్చున్నాం. ఆనంద్ చేతులు కడుక్కొని వస్తానని వాష్రూమ్కి వెళ్ళాడు. ఆర్డర్ తీసుకుందుకు వచ్చిన సర్వర్ నా దగ్గరకు వచ్చి, నిన్న సాయంత్రం సార్తో కలిసి వచ్చారు, ఇవాళ మధ్యాహ్నం మళ్ళా వచ్చారు, ఇక్కడి వంటలు మీకు నచ్చాయా మేడం అన్నాడు. ముందు రోజు సాయంత్రం మేము రాలేదని అతనికి చెప్పలేదు. నవ్వేసి ఊరుకున్నాను. అవునా? ఆ మధ్య సర్వర్తో దెబ్బలాట పెట్టుకున్న హోటలేనా? కాదు, ఇది మరొకటి. అసలు నాకొకటి అనుమానం వస్తోందమ్మా. చెప్పు తల్లి. దాదాపు 1 నెల రోజులైంది మేం వివాహం చేసుకుందామని నిర్ణయించుకొని. చాలాసార్లు మధ్యాహ్నం లంచ్ అవర్లో ఏదో ఒక హోటల్కి వెళ్ళి, కొన్నిసార్లు సాయంత్రం కూడా వెళ్ళాం. సాయంత్రం పూట బయటకు వెళ్దాం అన్నప్పుడు నేను 2-3 సార్లు అన్నాను, ఎప్పుడూ హోటళ్ళకే ఎందుకు, హాయిగా బీచ్కి వెళ్దామని. బీచ్కి వెళ్దాం అన్నప్పుడల్లా ఏదో సాకు చెప్తారు. మీ అమ్మగారి దగ్గరకు నన్ను ఎప్పుడు తీసుకెళ్తారు, ఒకరోజు పిల్లలతో కలిసి వెళ్దామని ఎన్నిసార్లు అన్నా దానికి ఏదో సాకు చెప్తున్నారు. వాళ్ళది సొంత ఆఫీస్ కదా, ఒకసారి నన్ను తీసుకెళ్ళి అందరికీ పరిచయం చేయండి అన్నాను. ఇప్పటిదాకా అది జరగలేదు. నాతో పరిచయం ఉన్నట్లు బయట వాళ్లకు తెలియకూడదు అన్నట్లుంది అతని ప్రవర్తన. బీచ్కి కూడా రాని మనిషి ఇవాళ నాన్నగారి ఇంట్లో లేరని తెలిసి ఇంటికి వచ్చి అడ్వాంటేజ్ తీసుకుందామని చూశాడు. నువ్వెన్నైనా చెప్పు, నాకు ఈ సెకండ్ మ్యారేజ్ మీద నమ్మకం పోతోందమ్మా. మాటలు చివరికి వచ్చేసరికి హిమ గొంతు బొంగురుపోయింది. నాకు మనసు కలిచినట్లయింది. తల్లి, ఇవాళకి నువ్వు ఇంకా ఏమీ ఆలోచించకుండా పడుకో, బహుశా రేపటికి అన్నీ సర్దుకుంటాయి అన్నాను. ఆ సమయంలో అంతకంటే ఇంకేమనాలో తోచలేదు. సరే అమ్మా, గుడ్ నైట్ అంటూ ఫోన్ పెట్టేసింది. చాలాసేపు నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి 1 గంటప్పుడు గుర్తొచ్చింది. బహుశా హిమకు కూడా ఈ విషయం తట్టి ఉండదు. దాదాపు 1 నెల రోజుల క్రితం ఆనంద్ తన ప్రొఫైల్ డిలీట్ చేసేస్తాను అన్నాడు. హిమ ప్రొఫైల్ కూడా డిలీట్ చేయమన్నాడు. అప్పుడు హిమ ప్రొఫైల్ డిలీట్ చేశాక మరి ఆ వెబ్సైట్లోకి తొంగి చూడలేదు నేను. అతను నిజంగానే తన ప్రొఫైల్ తొలగించాడా? నేను ప్రొఫైల్ తొలగించిన సబ్స్క్రిప్షన్ ఇంకా ఉంది. ఒక్కసారి ఆ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి అతని ప్రొఫైల్ ఇంకా ఉందో లేదో చూడాలి. దాని గురించి మర్నాడు పొద్దున్న దాకా ఆగాలనిపించలేదు. కంప్యూటర్ గదిలోకి వెళ్ళి కంప్యూటర్ ఆన్ చేశాను. వెబ్సైట్లోకి లాగిన్ అవుతూ ఉంటే గుండె దడదడలాడింది. నేను అనుకున్నంత అయింది. వెబ్సైట్లో అతని ప్రొఫైల్ అలాగే ఉంది. ఈ విషయం హిమ దగ్గర దాచడం ఉచితం కాదు. మర్నాడు సాయంత్రం హిమకు ఫోన్ చేసినప్పుడు చెప్పేశాను. కొంతసేపు నిశ్శబ్దం రాజ్యం ఏలింది. బహుశా తనకు ఆ వార్త జీర్ణించుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఈ విషయం నేనెందుకు ఆలోచించలేదమ్మా? అంటే అతని మీద అంత నమ్మకం పెట్టేసుకున్నానా? ఎప్పటికో భారంగా అంది. చూడు తల్లి, మనం మొదటే వ్యతిరేకంగా ఆలోచించకూడదు. నీతో చెప్పిన తర్వాత అతను ఆ విషయం మర్చిపోయి ఉండొచ్చు. బహుశా తర్వాత ఆ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వకపోవడం వలన దాని విషయం మరుగున పడిపోయి ఉండొచ్చు. లేదమ్మా, నేను అలా అని సరిపెట్టుకోలేను. ఇప్పుడే అతన్ని అడిగేస్తాను ఆవేశంగా అంది హిమ. అలా అడిగితే ఏం జరుగుతుంది? నిజంగా మోసగాడైతే అరే నేను మర్చిపోయాను అని అబద్ధం చెప్పేసి దాన్ని టెంపరీగా డిలీట్ చేసి తర్వాత ఎప్పుడో మళ్ళా పెట్టేయచ్చు. అతను కావాలని ఆ ప్రొఫైల్ను ఉంచాడో మర్చిపోయాడో తెలుసుకునే మార్గం ఆలోచించాలి అన్నాను. అలా వీలవుతుందా అమ్మా? నాకు ఒక ఆలోచన తట్టింది తల్లి అంటూ నా ఆలోచన చెప్పాను. అమ్మో, ఇటువంటి డిటెక్టివ్ పనులకు నాన్నగారు ఒప్పుకోరేమో, నాన్నగారికి కోపం వస్తుందేమో భయంగా అంది. అంతా నేను చూసుకుంటాను కదా అన్నాను భరోసాగా. మరొక వారం తర్వాత విశాఖపట్నం వెళ్ళాను. నేను వెళ్ళిన మర్నాడు సాయంత్రం యథావిధిగా శేఖర్ అన్నారు, నేను ఒకసారి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను. సరే వెళ్ళిరండి అన్నాను. అదేమిటి ప్రతిసారి నేను అక్కయ్య గారింటికి వెళ్తాను అంటే నన్ను సాధిస్తావు కదా, నేను వచ్చినప్పుడే మీరు వెళ్ళాలా అని ఈసారి ఏమిటి అంత శాంతంగా వెళ్ళిరమ్మంటున్నావు నవ్వుతూ అన్నారు శేఖర్. ఇవాళ నేను నా కూతురు మీ మీద బోల్డ్ చాడీలు చెప్పుకోవాలి. మరేం పర్వాలేదు, కాస్త తీరిగ్గానే రండి పక్కున నవ్వుతూ అన్నాను. చెప్పుకోండి, నేను మా అక్కయ్యతో మీ ఇద్దరి గురించి చాడీలు చెప్పుకొని వస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్ నాన్నగారు అల్లరిగా అంది హిమ. శేఖర్ వెళ్ళిపోయారు.
హిమా, మీ నాన్నగారు ఇంకా గంట దాకా రారు. మనం అనుకున్న పని ఇప్పుడే చేయాలి. నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉందమ్మా అంది హిమ. ఇద్దరం కంప్యూటర్ దగ్గరికి నడిచాము. ఎలాగూ ఇప్పుడు లాగాఫ్లోనే ఉన్నాం. ఇప్పుడు కొత్త పేరుతో ప్రొఫైల్ క్రియేట్ చేద్దాం అన్నాను. అమ్మా, ఏ పేరుతో క్రియేట్ చేద్దాం? హిమ అడిగింది. మరీ పాత పేరు ఉండకూడదు, అలాగని మరీ మోడ్రన్ పేరు కూడా వద్దు. సుధారాణి అన్న పేరుతో క్రియేట్ చేద్దాం అన్నాను. అమ్మా, మరి ఫోటో ఏది పెడదాం? అది కూడా నేను ఆలోచించాను. అప్పుడెప్పుడో నేను సావిత్రి మొహాన్ని, కాంచనమాల మొహాన్ని కలిపి ఫోటోషాప్ చేశాను. పెన్ డ్రైవ్లో తెచ్చాను, అది పెడదాం. నువ్వు భలే ఆలోచిస్తావమ్మా, హుషారుగా అంది హిమ. సెల్ ఫోన్లోకి ఓటీటీ వస్తుంది, నీ సెల్ నెంబర్ ఇద్దాం. కానీ అతనికి నా సెల్ నెంబర్ తెలుసు కదా, అనుమానంగా అంది. మనం సెల్ నెంబర్ కనపడకూడదు అన్న ఆప్షన్ తీసుకుందాం. సరే, 10 నిమిషాల్లో సుధారాణి అన్న పేరుతో ఒక ప్రొఫైల్ క్రియేట్ అయిపోయింది. 1 నెల సబ్స్క్రిప్షన్కి డబ్బులు కట్టాను. అమ్మా, 1 నెల ఎందుకు? వారం రోజుల సబ్స్క్రిప్షన్ ఉండదా? హిమ అడిగింది. లేదు తల్లి, 1 నెల మినిమం తీసుకోవాలి. పర్వాలేదు, ఒక నిజం తెలుసుకోవడానికి ఆ మాత్రం ఖర్చు పెట్టొచ్చు అన్నాను. సరే అయితే, ఇప్పుడు నువ్వు తప్పుల తడక ఇంగ్లీష్లో నేను చెప్పినట్లు రాయి అన్నాను. కంప్యూటర్ ముందు కూర్చొని హిమ చకచకా టైప్ చేసింది. మాది విశాఖపట్నం, నేను ఎక్కువ చదువుకోలేదు, 12th ఫెయిల్. నేను మరొకసారి పరీక్ష రాయడానికి సమయం ఇవ్వకుండానే మా వాళ్ళు నా పెళ్లి చేసేశారు. నాకు చదువు సరిగ్గా లేదని నా భర్త చాలా హింసించేవాడు. అతని బాధలు పడలేక విడాకులు తీసుకున్నాను. నన్ను ఇలాగే యాక్సెప్ట్ చేసే వారి కోసం ఎదురు చూస్తున్నాను. బాగుంది అన్నాను హిమ టైప్ చేసింది చదివి. 2-3 రోజుల పాటు ఈ ప్రొఫైల్లోకి లాగిన్ అయ్యి చూడాలి అన్నాను. ఏమిటో అమ్మా, తీరా చేశాక భయంగా ఉంది. హిమ అంది. భయం ఎందుకు? అతని దగ్గర నుండి ప్రపోజల్ రాకపోతే హాయిగా నిట్టూరుస్తాము. వస్తే ఏం చేయాలో ఆలోచిద్దాం అన్నాను. వెబ్సైట్ నుండి లాగౌట్ అయ్యి కంప్యూటర్ ఆఫ్ చేశాము. రాత్రి శేఖర్ నిద్రపోయాక మళ్ళీ కంప్యూటర్ ఆన్ చేసి లాగిన్ అయ్యి చూశాను. అప్పటికే మేము క్రియేట్ చేసిన ప్రొఫైల్కి 7-8 ప్రపోజల్స్ వచ్చి ఉన్నాయి. వాటిలో ఆనందిది లేదు. అమ్మయ్య అనుకున్నాను. రాత్రల్లా సరిగ్గా నిద్రపట్టలేదు. పొద్దున్న 6కు లేచాను. అప్పటికే హిమ కూడా లేచి ఉంది. హిమ, ఒకసారి ఆ వెబ్సైట్లో చూసేసి తర్వాత కాఫీ తాగుదామా అడిగాను. నేనే అసలు ఈ మాట అడుగుదాం అనుకున్నాను. అయినా ఇంత పొద్దున్నే ఎవరైనా ప్రపోజల్స్ పంపుతారా? అనుమానంగా అడిగింది. చూద్దాం, ఏం పోయింది. ఇద్దరం కంప్యూటర్ ఆన్ చేశాం. వెబ్సైట్లోకి లాగిన్ అయ్యే ముందు కళ్ళు మూసుకొని దేవుణ్ణి ప్రార్థించాను. దేవుడా, చూడబోయే ప్రపోజల్స్లో ఆనందిది ఉండకుండా చెయ్యి. లాగిన్ అయ్యాను. సుధారానికి మరో 4 ప్రపోజల్స్ వచ్చాయి. అందులో ఆనందిది కూడా ఉంది. ఇద్దరం ఒకరి కళ్ళల్లోకి ఒకరం చూసుకున్నాం. ఇప్పుడు లాగిన్ అవ్వకుండా ఉన్నా బాగుండేది అన్నాను గుండె భారం అవగా. పర్వాలేదమ్మా, నిజం త్వరగా తెలిసిపోయింది. అతని దగ్గర నుండి ఏదో మెసేజ్ కూడా వచ్చింది, చదువుదాం అంది హిమ నిర్వికారంగా. మెసేజ్ తెరిచాం. హాయ్ సుధా, నీ ప్రొఫైల్ చూడగానే ఇటువంటి అమ్మాయే నాకు కావాలి అనుకున్నాను. ఎక్కువ చదువుకోకుండా ముగ్ధలా ఉండే అమ్మాయి కోసం చూస్తున్నాను. చదువుకున్న అమ్మాయిలకు గర్వం ఎక్కువ. ఇవాళ్టితో ఈ వెబ్సైట్లో నా అన్వేషణ పూర్తయింది. సాయంత్రం ఫలానా హోటల్కి వస్తావా? కాఫీ తాగుతూ మిగతా విషయాలు మాట్లాడుకుందాం. అమ్మా, ఆ హోటల్కి మేము కూడా ఒకసారి వెళ్ళాం. హోటల్ పేరు చూపెడుతూ అంది హిమ. నేనింకా ఆ దిగ్భ్రమ నుండి తేరుకోలేదు. ఎందుకో అతని దగ్గర నుండి ప్రపోజల్ వస్తుంది అనుకున్నాను, కానీ ఇంత త్వరగా అనుకోలేదు. ఎప్పటికో తేరుకున్నాక అన్నాను, పోనీలే అమ్మా, ఇదే మంచిది. లేకపోతే రోజుల తరబడి ఆ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వడం, ఏదో ఆశతో రోజులు గడపడం కంటే ఇప్పుడే తేలిపోయింది. ఇంకా మనం ఆ విషయం మర్చిపోవచ్చు. శుష్కహాసంతో అంది హిమ. నిజమే అన్నాను భారంగా నిట్టూరుస్తూ. అమ్మా, అతను మెసేజ్ పెట్టిన సమయం చూసావా? రాత్రి 10:30. మనం మరొక్క అరగంట ఆలస్యంగా పడుకుంటే రాత్రి చూసేవాళ్ళం. అరే అవును, నిజమే. అంటే అతను రోజు రాత్రి పడుకోబోయే ముందు కొత్త ప్రొఫైల్స్ గురించి వెతుకుతున్నాడన్నమాట. మనం ప్రొఫైల్ పెట్టిన 3 గంటల్లోనే పట్టుకున్నాడు. ఇప్పుడు ఈ విషయం నాన్నగారికి ఎలా చెప్పాలో? ఆయన చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు అన్నాను దిగులుగా. నువ్వేం టెన్షన్ పడకమ్మా, నేను చెప్తానులే అంది హిమ. ఇద్దరం శేఖర్ పేపర్ చదువుకుంటున్న గదిలోకి వెళ్ళాము. హిమ మొత్తం చెప్పింది. కొంచెంసేపు స్థానువులా ఉండిపోయారు శేఖర్.
సరు, మనం అతని అక్కయ్య గారింటికి వెళ్ళాం. మరి ఇతను చేసే పనులు ఆవిడకు తెలియకుండా ఉంటాయా? ఇంకా ఏదో ఆశ చావనట్లు అడిగారు శేఖర్. ఇతను ఈ పనులు చాలా రహస్యంగా తెలివిగా చేస్తున్నాడు. బహుశా అతని అక్కయ్యకు కూడా తెలియకపోవచ్చు. విడాకులైన మాట నిజమే కావచ్చు, కానీ అసలు ఆమె విడాకులకు మొదట అప్లై చేసిందేమో తెలియదు. అక్క కాబట్టి ఇతన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడింది. మరో పెళ్లి పేరుతో ఇతను అమ్మాయిలతో కాలం గడుపుతున్నాడు. నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తోంది. చివరకు ఒప్పుకున్నారు శేఖర్. అమ్మా, ఇప్పుడొక తమాషా చేద్దామా? అంతవరకు ఉన్న దిగులు పోగా హుషారుగా అంది హిమ. అమ్మా, అతని దగ్గర నీ నెంబరు నా నెంబరు ఉంది. నాన్నగారి నెంబర్ నుండి ఫోన్ చేద్దాం అంది హిమ. ఇప్పుడు ఇంకా ఏ ఫోన్లు వద్దు. ఈ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. అతని గురించి మర్చిపోదాం అన్నారు శేఖర్ కంగారుగా. నాన్నగారు, చాప్టర్ క్లోజ్ అయింది నిజమే, కానీ పూర్తిగా క్లోజ్ చేసే ముందు అతనికి కొంచెమైనా బుద్ధి చెప్పాలి అంది హిమ. అంటూనే శేఖర్ ఫోన్ లాక్కొని నా చేతికి అందించింది. అమ్మా, నువ్వు మాట్లాడు. ఫోన్ ఎత్తిన వెంటనే సుధారాణిని మాట్లాడుతున్నాను అని చెప్పు అంటూ నేను చెప్పబోతున్నది వినకుండానే నెంబర్ డయల్ చేసి ఫోన్ నా చేతిలో పెట్టేసింది. నా గుండె దడదడలాడింది. మూడో రింగుకే ఫోన్ ఎత్తేశాడు. హలో, నేను సుధారాణి అన్నాను. హాయ్ సుధా, ఉదయాన్నే ఫోన్ చేశావు. ఎంత సంతోషంగా ఉందో. నువ్వు ప్రొఫైల్లో నీ ఫోన్ నెంబర్ విజిబుల్గా పెట్టలేదు, కానీ ధైర్యంగానే ఫోన్ చేశావు. నీ ప్రొఫైల్ నాకు పిచ్చగా నచ్చేసింది. చెప్పు, ఏమిటి సంగతులు? ఫోను స్పీకర్ మోడ్లో ఉండడంతో అందరికీ అతని మాటలు వినిపిస్తున్నాయి. హిమ నా చేతిలోంచి ఫోన్ తీసుకుంది. ఏమిటి, మొదటి పరిచయంలోనే సుధారాణితో ఏకవచనంలో మాట్లాడుతున్నావు? దాన్ని నీకు అంతలా నచ్చేసిందా? కూల్గా అంది హిమ. అటు నుండి కాసేపు నిశ్శబ్దం. నువ్వు నువ్వు అన్నాడు తడబడుతూ. నేను హిమనే. సుధారాణిని కూడా నేనే. నా ప్రొఫైల్ డిలీట్ చేయమని చెప్పి నీ ప్రొఫైల్ అలాగే ఉంచి ఇలా మోసం చేస్తావా? ఆగు, ఫోన్ పెట్టేయకు. ఎలాగూ ఈ నెంబర్ కూడా బ్లాక్ చేస్తావు. నేను చెయ్యబోయే పని చెప్పని. ఈ సుధారాణి పేరుతో ప్రొఫైల్ క్రియేట్ చేసినట్లే మరో మగ పేరుతో ఒక ప్రొఫైల్ క్రియేట్ చేస్తాను. అప్పుడు ఆడపిల్లల ప్రొఫైల్స్ అన్నీ కనపడతాయి. కనిపించిన అందరికీ నీ గురించి మెసేజ్ చేసి చెప్తాను అంటూ ఫోన్ కట్ చేసింది. నేను ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాను. అసలు ఇలా మాట్లాడాలి అని నీకెలా తోచిందే అన్నాను ఆశ్చర్యంగా. అసలు ఇంకా చెడామడా తిట్టేయాలని అనిపించింది, కానీ ఓపిక లేకపోయింది నవ్వుతూ అంది హిమజ. నిజంగానే ఇప్పుడు ఒక మగ పేరుతో ప్రొఫైల్ క్రియేట్ చేస్తావా? నా మొహం, అంత ఓపిక లేదు. అయినా మనం చెప్పినా నమ్మేవారు ఎందరో తెలియదు. ఆ రోజు మధ్యాహ్నం భోజనాల దగ్గర పదే పదే సుధారాణి పేరు వినపడుతుంటే పిల్లలు హిమను అడిగారు. అమ్మా, ఈ సుధారాణి ఆంటీ ఎవరమ్మా అంటూ. సుధారాణి నా బెస్ట్ ఫ్రెండు. మీరిద్దరూ పెద్దయ్యాక నేను ఆ ఆంటీ గురించి వివరంగా చెప్తాను అంది హిమ నవ్వుతూ. ఆ సాయంత్రం నేను హిమ సాయంత్రపు నడకకు వెళ్ళాము. అమ్మా, నీతో ఒక విషయం చెప్పాలి. అందుకే నీతో వాకింగ్కి వచ్చాను అంది హిమ. చెప్పరా తల్లి? అమ్మా, ప్లీజ్ నువ్వు ఇంకా నా రీమ్యారేజ్ ప్రయత్నాలు మానేయి అంది హిమ నాతో పాటు నడుస్తూ. అంటే జీవితాంతం ఇలా మూడులా ఉంటావా? ఒక్కటి విఫలం అయిపోయిందని నిరాశ చేసేసుకుంటావా? ఆవేదనగా అడిగాను. ఇదేదో ఫెయిల్ అయిందని కాదమ్మా. నువ్వు చెప్పావని కొన్నాళ్ళు అతని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాను. కానీ ఎంత ప్రయత్నించినా అతని మీద అభిమానం కలగలేదు. ప్రతి అడుగులోనూ అతన్ని హేమంత్తో పోల్చుకోకుండా ఉండలేకపోయాను. అందుకే ఇది ఫెయిల్ అయినా విచారం కలగలేదు. కోపం వచ్చింది అంతే. అది కాదురా తల్లి, ఇప్పుడు నువ్వు వయసులో ఉన్నావు కాబట్టి అంతా బాగుంది అనిపిస్తుంది. కానీ పెద్ద వయసు వచ్చాక పిల్లలకి కూడా పెళ్ళిళ్ళు అయ్యాక తోడు కావాలి అనిపిస్తుంది. ప్రాణాలకు మనం ఎలా గ్యారెంటీ ఇవ్వగలమమ్మా? నా జీవితంలో చివరి వరకు తోడుంటాడు అని కదా హేమంత్తో పెళ్లి జరిపించారు. ఏమైంది? మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాడు నిర్వికారంగా అంది. దానికి నాకు సమాధానం దొరకలేదు. అమ్మా, ఒక్కటి చెప్పనా? హేమంత్ పోయిన కొత్తల్లో చాలా ఒంటరితనంగా అనిపించేది. ఇప్పుడు క్రమంగా ఆ ఒంటరితనం ఏకాంతంగా మారుతోంది. కొన్ని నెలల క్రితం నాగపూర్లో మా స్కూలు అల్యూమిని అయింది. నువ్వు సెలవు పెట్టి ఇక్కడికి వచ్చావు. నువ్వు నాన్నగారు పిల్లల్ని చూసుకుంటుంటే నేను హాయిగా నాగపూర్ వెళ్ళి వచ్చాను. నా జీవితంలో ఇంకొక మనిషి ఉంటే ఇలా ఫ్రీగా వెళ్ళగలిగేదాన్నేనా?
మరి కొన్ని రోజుల్లో రాజస్థాన్లో జరుగుతున్న రైటర్స్ మీట్కి నేను భావన కలిసి వెళ్దామని చూస్తున్నాము. మరొకరు ఉంటే ఇవన్నీ ఉండవు కదా అంది హిమ. పోనీ ఒక పని చేద్దాం. ఇలా మేము వెతికే కన్నా ఎప్పుడైనా నీకు పూర్తిగా నచ్చిన వ్యక్తి తారసపడితే చెప్పు, మేము ఏమీ అభ్యంతరం చెప్పము. చూద్దాంలే, అలాంటి వ్యక్తి కనపడినప్పుడు కదా. కానీ నువ్వు ఈ ప్రయత్నాలు మానేస్తానని మాటియ్యి. సరే చూద్దాంలే అన్నాను దిగులుగా. రోజులు గడుస్తున్నాయి. మధ్యలో అప్పుడప్పుడు ఏవో సమస్యలు. ఒకసారి టీవీ పాడైపోయింది. రిపేర్కి ఇస్తే ఎంతకు తిరిగి ఇవ్వడు. ఆ కంపెనీ మెయిన్ ఆఫీసు భువనేశ్వర్లో ఎక్కడుందో కనుక్కొని వెళ్ళి వాళ్లతో దెబ్బలాట పెట్టుకున్నాను. 2 రోజుల్లో టీవీ రిపేర్ అయి ఇంటికి వచ్చింది. ఇదంతా నేను ఒక్కతినే చేసుకున్నందుకు గర్వంగా అనిపించింది. ఆత్మవిశ్వాసం ఇంకా పెరిగింది. ఆఫీస్లో సాహు వెళ్ళిపోయినా సాహు లాంటి మరో మహాపాత్ర వచ్చాడు. ఆఫీస్లో ఇటువంటి వారు ఒకరో ఇద్దరో ఉండక తప్పదు. నా రిటైర్మెంట్కి నెల రోజుల ముందు నిబిన్కి అకౌంట్స్ ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చింది. ఒకప్పుడు ఎవరి ఫైల్స్ అయితే మూసాడో వాళ్ళకే ఇప్పుడు సీనియర్ అయ్యాడు. ప్రమోషన్ వచ్చిన రోజు సాయంత్రం స్వీట్ డబ్బాతో ఇంటికి వచ్చాడు. మ్యామ్, మా క్రిస్టియన్లలో కాళ్లకు దండం పెట్టము, కానీ నేను ఆ పద్ధతి మారుస్తున్నాను అన్నాడు స్వీట్ బాక్స్ చేతిలో పెట్టి కాళ్లకు దండం పెడుతూ. అయ్యో, మీ పద్ధతులకి వ్యతిరేకంగా ఎందుకు ఇలా చేశావు అన్నాను నొచ్చుకుంటూ. మ్యామ్, నాకు ఈ జీవితం ఇచ్చింది మీరు, పద్ధతి తప్పినా పర్వాలేదు అని నవ్వుతూ అన్నాడు. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మరో వారం రోజులకు భువనేశ్వర్ వదిలిపెడతాను అనగా చిన్నమ్మను, అభిని, కాలనీ ఎలక్ట్రీషియన్ని, సెక్యూరిటీ గార్డులను, కాలనీ తోటమాలని పిలిచి వాళ్ళకు కావలసిన వస్తువులు ఇచ్చేశాను. రిటైర్మెంట్ రోజు వచ్చింది. ఆగస్టు 31. అది జీతాల రోజు. నేను పేరోల్ ఇన్ఛార్జ్ కాబట్టి సాయంత్రం దాకా పనిలో మునిగి ఉండక తప్పలేదు. రిటైర్మెంట్ రోజు పని మానేసి అందరి దగ్గరికి వెళ్ళి గుడ్ బై చెప్పి వస్తారు. మీరేమిటి మేడం, సాయంత్రం అవుతున్నా సీటు వదలలేదు అన్నారు కొందరు ఆశ్చర్యంగా. సాయంత్రం రిటైర్మెంట్ పార్టీలో అందరికీ చెప్తానుగా అన్నాను నవ్వుతూ. ట్రైన్ బయలుదేరింది. ప్లాట్ఫామ్ మీద 20 మంది మనుషులు. అందరికీ చేతులూపాము. నేను, శేఖర్. ట్రైన్ కదిలింది. ఒంటరితనం నుండి ఏకాంతం వైపు. సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుంటానండి. అంతవరకు శుభరాత్రి. నమస్తే.